హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో మల్లన్న బోనాలు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు శ్రావణంలోనైతే తీసుకుంటాం కదా, మల్లన్న దేవుడు ఉన్నాడు మాకు, గద్దె కుదిచ్చి అయితే తీసుకున్నాం. పట్నాలు ఉన్నాయన్నమాట. సో వర్క్ అయితే ఫుల్గానే ఉంటుంది. ఇక మా అత్తమ్మనైతే అక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది. ఆ లోపు అయితే నేను నైవేద్యానికి అయితే బెల్లన్నం అయితే ప్రిపేర్ చేశాను. సో చూసేయండి ఫుల్ వీడియో. మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత నేను వచ్చి అయితే ఇట్లా మొత్తం డెకరేషన్ అయితే చేశాను దేవుణ్ణి. అది గద్దె పూదిచ్చుడు అంటారు కదా, అదైతే చేశాను. అక్కడ మల్లన్న దేవుని పట్టువలు ఉంటాయి కదా, దాని కిందనైతే బండారైనా పోసుకోవచ్చు, ఇట్లా తెల్లవిండి అయినా పోసుకోవచ్చు. ఇట్లా పోసినాం. సో నేను వేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే మీకు వేసిన తర్వాత చూపిస్తున్నాను. సో నైవేద్యం పెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ. దీపాలు అయితే వెలిగించింది. సో చూడండి. పనికి పోవడానికి మళ్ళీ టైం అవుతుందని అగ్గి చేసేంత వీలు లేదని మా అత్తమ్మనైతే ఏమేమో ప్రయోగాలు చేస్తుంది. ఆలోపు అయితే ఆగు నేను తొందరగా అగ్గి చేసుకొని వస్తానైతే నేనైతే మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళాను. అగ్గి చేసుకొని అయితే వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ముందు ఉంది కదా, సో దాంట్లోనైతే వేసుకున్న తర్వాత ఇక మా అత్తమ్మనైతే పోగేస్తుంది. మీకు ఇష్టమైన ఈ పొగ ఊబుది ఉంటుంది కదా, దాని అయితే స్మెల్ అయితే మస్తు వస్తుంది కదా. దేవునికి ఎట్టుకున్నప్పుడైతే నేనైతే బాగా వేస్తాను. ఆ పొగ మంచిగా అనిపిస్తుంది. స్పెషల్ పండుగ స్పెషల్ అంటే అదే కదా, అగరబత్తుల వాసన అవే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో నాకైతే ఈ స్మెల్ అయితే చాలా ఇష్టం. అందుకే కొంచెం ఎక్కువే అనుకుంటూ వేస్తున్నా. ఒకటేసారి ఇట్లా గుప్పుమని రావాలని ఒక చిప్పనైతే బోర్లేసిన దానిపైన. సో చూడండి, ఫైనల్లీ అయితే నైవేద్యం పెట్టిన తర్వాత మా అత్తమ్మనైతే మొక్కుకుంటుంది. ఫైనల్లీ కొబ్బరికాయనైతే కొట్టేస్తుంది. నైవేద్యాన్ని అయితే సమర్పించుకున్నాము. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టింది. ఇక మా బాబు ఉంటేనైతే డిస్టర్బెన్స్ అవుతుందని బయటకైతే పంపించినాం, ఆడిపి పొమ్మని. సో వాళ్ళైతే బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపే పని మొత్తం ఫినిష్ చేసుకోవాలి అని అయితే ఫాస్ట్గానైతే చేసుకుంటున్నాం మేము. ఇప్పుడైతే మార్నింగ్ 8 అవుతుంది టైము. సో 8 వరకు అయితే మొత్తం అంతా ఫినిష్ చేసాము. ఇక ఫైనల్లీ నేనైతే మొక్కుకుంటున్నాను. మొక్కుకున్న తర్వాత అత్తమ్మనైతే అక్కడ పెట్టిన నైవేద్యాలు ఉంటాయి కదా, కొంచెం నాకైతే ప్రసాదం పెట్టేసింది. తర్వాత అత్తమ్మనైతే తింటుంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకున్న మల్లన్న పట్నాలు లేదంటే మల్లన్న బోనాలు కానీ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ మల్లన్న బోనాలు కూడా తీసుకున్నారో లేదో కూడా చెప్పండి. అంతే వీడియో. బాయ్ 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 బాయ్.